ప్రైజ్ ద లార్డ్. 138వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు ఆయన మన పక్షమున ఉన్నవాడు. ఎందుకు అంటే మనము ఆయన సొత్తుగా మార్చబడి ఉన్నాము. ఆయన స్వాస్థ్యమైన ప్రజలుగా మనం ఉన్నాము గనుక, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిపించబడుతూ ఉన్నాము గనుక ఆయన మన పక్షమై ఉన్నాడు. మన పక్షమై ఉన్న దేవుడు మన కార్యాలను సఫలం చేస్తాడు. ఈ దినమందు ఈ మాట వింటున్న నీవు ఏ కార్యాన్ని ప్రారంభిస్తున్నావో ఆ కార్యాన్ని దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు. మంచిగా చదువుకొని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నావా? ఉద్యోగం నిమిత్తము నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నీ కార్యాన్ని దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు. దేవునికి నీకు అనుగ్రహించిన పొలములో నువ్వు పంట వేసి ఉన్నావు కదా, తగిన సమయమందు ఆ కార్యాన్ని దేవుడు సఫలము చేయబోతున్నాడు. నీ చేతి నిండా సమృద్ధిగా ఆశీర్వాదము కలుగునట్లుగా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా అది సఫలమగునట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కీర్తనలో మనం గమనిస్తాము కదా, అతడు చేయనిదంతయు సఫలమగుందని. అలాగునే నువ్వు చేసే ప్రతి కార్యము సఫలము అగునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు వ్యాపారం ప్రారంభిస్తున్నావా? బిజినెస్ ప్రారంభిస్తున్నావా? లేదా నీ చేతి పనుల్లో క్రొత్తగా పని ఒప్పుకొని ఆ పని ప్రారంభిస్తూ ఉన్నావా? నీ పని అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ కార్యాన్ని సఫలము చేయబోతూ ఉన్నాడు. అయితే ఆయన మన పక్షమై ఉండి మన కార్యము సఫలము చేయనట్లుగా మన బ్రతుకు దినములన్నిట మనము ఆయన పక్షాన ఉండాలి. మనము ఆయన కొరకు బ్రతకాలి. మనము ఆయన శాసనాలను గైకొనాలి, ఆయన ఉపదేశాన్ని గైకొనాలి. మనము ఆయనకి ఇష్టముగా ఉన్నప్పుడు ఆయన మన పక్షాన ఉంటాడు. మన ప్రతి కార్యాన్ని ఆయన సఫలపరచునుగాక.